సో 125cc ఫ్యామిలీ స్కూటర్ సెగ్మెంట్లో ఇంకొక స్కూటర్ని తీసుకొచ్చేసాము. సో మీరు మన దగ్గర చూసుకోవచ్చు 2026 వర్షన్లో కొత్త టీవీఎస్ జూపిటర్ 125 స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ వేరియంట్ అనమాట. టాప్ వేరియంట్ వస్తుంది. సో ఈ స్కూటర్ ఎలా ఉంటుంది ఫ్యామిలీ కోసం అండ్ యూటిలిటీస్ ఎలా ఉంటాయి అండ్ కంఫర్ట్, పవర్, పుల్ ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. టీవీఎస్ షోరూమ్ దగ్గర ఉన్నాం అండ్ కొత్త 2026 వర్షన్లో మనకు జూపిటర్ 125 ఉందన్నమాట స్మార్ట్ ఎక్స్ కనెక్ట్తో. సో కొత్త కలర్ కూడా ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఓకే, సో డ్యూయల్ డిస్ప్లే ఉంటుంది. లెట్స్ రైడ్ దిస్. పెన్షియల్ పూల్ అండ్ ట్రాఫిక్లో అయితే ఈజీగా మీరు రైడ్ చేయొచ్చు. ఆబ్వియస్లీ నేను చెప్పినట్టు డైలీ కామెంట్ ఎక్కువగా చేస్తాము అండ్ యూటిలిటీస్ ఎక్కువగా కావాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్యామిలీకే కావాలి అనుకుంటే జూపిటర్ 125 ఇస్ ద బెస్ట్ ఆప్షన్. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటి, వేరే స్కూటర్స్తో కంపేర్ చేసుకుంటే అంటే మీకు ఎక్కువ యూటిలిటీస్ ఉంటాయన్నమాట. ఈ స్కూటర్లో చాలా ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది, చాలా స్పేషియస్ ఉంటుంది, లెంతీ సీట్ ఉంటుంది, బ్యాక్ రెస్ట్, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి అన్నమాట. అండ్ లాస్ట్ 2 ఇయర్స్లో మనం చూసుకుంటే జూపిటర్ 125 సేల్స్ అయితే చాలా పీక్లో ఉన్నాయి. చాలామంది లైక్ చేస్తున్నారు ఈ స్కూటర్ని. బ్రేకింగ్ కూడా బాగుంది. ఐబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది అనమాట, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్. స్మూత్ కుషనింగ్స్ ఉన్నాయి, సీట్కి కూడా కంఫర్టబుల్ అనిపిస్తుంది. అండ్ ఆబ్వియస్లీ కాన్సోల్స్లో ప్రతి స్కూటర్లోనే ఇప్పుడు లైక్ బ్లూటూత్ కనెక్టివిటీ అవన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి పెద్దగా ఎగ్జాజరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, గుడ్ టార్క్. ఓకే, గుడ్ టర్న్ రేడియస్ కూడా బాగుంది దీంట్లో. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మీరు చూసుకోవచ్చు కొత్త కలర్ తీసుకొచ్చాను, గ్రీన్ కలర్ అనమాట. సో మనం చూసుకుంటే గ్రీన్ ఫినిష్లో మొత్తం ప్లెయిన్ కలర్ ఉంటుంది అండ్ మస్కులర్ కట్స్ ఉన్నాయి అండ్ అలాగే క్రోమ్ ఫినిష్తో హైలైట్ చేశారనమాట. మనం చూసుకుంటే మిర్రర్స్కి కూడా క్రోమ్ ఫినిష్ ఇచ్చారు. సో ఇది కూడా మిర్రర్ లాగా షైనీగా ఉంది అండ్ ఇక్కడ కూడా క్రోమ్ ఫినిష్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఒక చిన్న టింటెడ్ విండ్షీల్డ్ ఉంటుంది అండ్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అని మెన్షన్ కూడా చేశారు. ఫుల్లీ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఉంటుంది అండ్ టీవీఎస్ లోగో. అండ్ ఇదంతా బిల్డ్ అంతా చూసుకుంటే కొంచెం బల్కీగా అనిపిస్తుంది మీకు. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి ప్లస్ డిఆర్ఎల్స్ కూడా ఉంటాయి అన్నమాట. మడ్ ఫ్లాప్ చూసుకుంటే మెటల్ ఇస్తున్నారు. సో మంచి బిల్డ్ క్వాలిటీతో ఇచ్చారు అండ్ అలాగే ఒక మడ్ ప్రొటెక్టర్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ రస్ట్ అవ్వకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే ఫ్రంట్ సైడ్ మనం సైడ్కి చూసుకుంటే ఇక్కడ కూడా క్రోమ్ ఫినిష్ ఉంటాయి అన్నమాట మొత్తం. అండ్ టీవీఎస్ ఐగో అసిస్టెంట్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ సైడ్ ప్యానల్ మనం అబ్జర్వ్ చేస్తే గ్రీన్ కలర్ అండ్ క్రోమ్ ఫినిష్తో చాలా గుడ్ లుకింగ్గా కనిపిస్తుంది. ప్రీమియం కలరింగ్ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట మీరు ఇక్కడ. ఈ కలర్, ఈ పెయింట్ క్వాలిటీ అంతా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. అలాగే జూపిటర్ 125 అని చెప్పి మనకు 3D ఎంబెడ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, పెద్దగా ఇచ్చారు ఇది కూడా. అలాగే ఫుల్ బ్లాక్ ఎగ్జాస్ట్కి ఒక క్రోమ్ ఫినిష్గా ప్రొటెక్టివ్ లేయర్ ఇచ్చారు. ఇది కూడా కొంచెం లుక్ని హైలైట్ చేస్తుంది. రియర్ ప్రొఫైల్ చూసుకుంటే బల్కీ ఫినిష్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండ్ టీవీఎస్ లోగో ఉంటుంది 3Dలో. అండ్ అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ అండ్ హాలోజన్ టైల్ ల్యాంప్ ఇస్తున్నారు. అలాగే బ్యాక్ రెస్ట్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక రిఫ్లెక్టర్ ఉంటుంది అండ్ అలాగే జూపిటర్ అని చెప్పి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సీట్ చూసుకుంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, చాలా లెంతీ సీట్ అనమాట. ఇది 790mm ఉంటుంది అరౌండ్ ఇది. అండ్ అలాగే దీని సాఫ్ట్ కుషనింగ్స్ అయితే చాలా కంఫర్టబుల్ ఫీల్ ఇస్తున్నాయి. అండ్ అలాగే ప్లెయిన్ ఫినిష్ అబ్జర్వ్ చేయొచ్చు, స్టిచింగ్స్ హైలైట్ చేశారు. చాలా కంఫర్టబుల్ ఉంటుంది, ఫ్యామిలీస్కి అయితే బాగా సూట్ అవుతుంది. లైక్ బల్క్గా ఉన్న పర్సన్స్ కూడా బాగా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు దీని మీద. అలాగే బ్యాక్ సైడ్ ఒక మెటాలిక్ గ్రాబ్ రైల్ ఇచ్చేసారు, చాలా మంచి క్వాలిటీతో ఉందన్నమాట. ఇది చాలా లెంతీగా ఇచ్చారు ఇది కూడా. అండ్ ఒక బ్యాక్ రెస్ట్ కూడా ఉంటుంది, ఇది కూడా కంఫర్టబుల్ ఉంది. సో బ్యాక్వర్డ్ కూర్చున్న వాళ్ళకి బాగా కంఫర్టబుల్గా ఉంటుంది. ఫ్యూయల్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే మనకు తెలిసిందే జూపిటర్ సిరీస్లో మనకు ఫ్రంట్ సైడ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది అండ్ ఫ్యూయల్ లిడ్ కూడా ఫ్రంట్ సైడే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 5.1 లీటర్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఇస్తున్నారు. అండ్ అలాగే మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 50 km/లీటర్ ఆఫ్ మైలేజ్ మీరు ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు. సో అప్రాక్సిమేట్గా మనం చూసుకున్నా కూడా ఒక 48-49 అలా వస్తుంది. సో మైలేజ్ కోసం కావాలి అనుకుంటే మాత్రం జూపిటర్ చాలా బాగుంటుంది. ఫ్రంట్ సైడ్ యూటిలిటీస్ కూడా మనం చూసుకుంటే ఒక కీ సెట్ ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ పట్టేలాగా స్టోరేజ్ ఇచ్చారనమాట. మీరు మొబైల్స్ కూడా క్యారీ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక USB 3.0 సాకెట్ ఇస్తున్నారనమాట. కేబుల్ కనెక్ట్ చేసి మీరు ఇక్కడే ఛార్జ్ చేసుకోవచ్చు.
అండర్ సీట్ స్టోరేజ్ చూసుకుంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మ్యాసివ్ 33 లీటర్స్ ఆఫ్ అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది. ఇందులో 2 స్కూటర్ హెల్మెట్స్ పడతాయి అనమాట మీకు. సో చాలా ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది. మెడికిట్, టూల్ కిట్ అండ్ మాన్యువల్ ఇవన్నీ ఉంటాయి అనమాట దీని లోపల. సో మనం చూసుకుంటే 125cc స్కూటర్స్ అన్నిట్లోనూ మీకు జూపిటర్లో మాత్రమే ఎక్కువ స్టోరేజ్ వస్తుంది అనమాట. చాలా ఎక్కువ స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తారు. సో మీరు లగేజ్ కానీ, గ్రాసరీస్ కానీ, ఇంకా ఏం కావాలన్నా కూడా దీంట్లో క్యారీ చేయొచ్చు. ఇంజిన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ 124.8cc ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇది మనం ప్రొడ్యూస్ చేస్తుంది 8.04 bhp ఆఫ్ పవర్ అండ్ 10.5 Nm ఆఫ్ టార్క్. సో ఇన్షియల్ పుల్ అయితే నాకు నచ్చింది. అండ్ డైలీ కామెంట్ చేసేటట్లుంటే మీకు పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట ఈ ఇన్షియల్ పుల్. అండ్ లాంగ్ రన్లో కూడా మంచి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. స్మూతింగ్ చేసేసారు ఇంజన్ని, చాలా రిఫైన్ అనిపిస్తుంది. సో ఫ్యూచర్లో అప్గ్రేడ్ అయ్యే కొద్దీ ఇది చాలా రిలయబుల్ అయిపోతుంది, డ్యూరబుల్ అయిపోతుంది. మీరు బాగా మెయింటైన్ చేసుకుంటే మాత్రం మీకు మంచి వర్త్ ఉంటుంది అనమాట జూపిటర్ 125. వీల్స్ చూసుకుంటే బోత్ సైడ్స్ 12" అలా వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. డైమండ్ కట్ ఫినిష్ లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. పర్టికులర్లీ ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే 12" అలా వీల్ ఉంటుంది. అండ్ టైర్స్ చూసుకుంటే ఇక్కడ సిఎట్ టైర్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట, సిఎట్ జూమ్ మ్యాక్స్ టైర్. అండ్ అలాగే మనం టైర్ సైజ్ చూసుకుంటే 90/90 ఉంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ హైడ్రాలిక్ సస్పెన్షన్ ఇస్తున్నారు అనమాట. ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే 220mm డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు. అండ్ అలాగే సింగిల్ పిస్టన్ క్యాలిపర్ తో పాటు ఉంటుంది. ఇది ఎస్బిటి బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది, సింక్రోనస్ బ్రేకింగ్ ట్రాన్స్మిషన్ అంటారు. సో ఒక్క బ్రేక్ అప్లై చేస్తే బోత్ బ్రేక్స్ అప్లై అవుతాయి మీకు. అలాగే ఫ్రంట్ సైడ్ మనం మడ్ ఫ్లాప్స్ అబ్జర్వ్ చేసుకుంటే బ్యాక్ సైడ్ కూడా ఒక మడ్ ఫ్లాప్ ఇస్తున్నారు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎక్కువగా డర్ట్ ఫామ్ అవ్వకుండా ఇక్కడ కూడా ఒక ప్రొటెక్టివ్ గా ఇచ్చారు. రియర్ సైడ్ వీల్ చూసుకున్న సేమ్ 12" అలా వీలే ఉంటుంది. అండ్ అలాగే డైమండ్ కట్ ఫినిష్ లో ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. రోడ్ ప్రైన్స్ అమేజింగ్ ఉంటుంది. అండ్ టైర్ చూసుకుంటే సిఎట్ జూమాక్స్ టైర్ ఇస్తున్నారు. అండ్ అలాగే టైర్ సైజ్ చూసుకుంటే 90/90 ఉంటుంది. రియర్ సైడ్ బ్రేకింగ్ చూసుకుంటే ఇక్కడ 130mm డ్రమ్ బ్రేక్ ఇస్తున్నారు అనమాట. అండ్ సస్పెన్షన్ చూసుకుంటే మీరు సిమిలర్ గా మోనోట్యూబ్ ఇన్వర్టెడ్ గ్యాస్ ఫిల్డ్ షాక్ అబ్జర్వర్ ఇస్తున్నారు అనమాట. సో ఈ సస్పెన్షన్ క్వాలిటీ కూడా నచ్చింది నాకు, స్మూత్ గా అనిపించింది. సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 765mm ఆఫ్ సీట్ హైట్ ఉంటుంది. అండ్ అలాగే 163mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంది అండ్ సీట్ హైట్ కూడా తక్కువ. అండ్ అలాగే ఈ స్కూటర్ కర్వ్ వెయిట్ చూసుకుంటే 108 kg ఆఫ్ వెయిట్ ఉంటుంది. సో చాలా లైట్ వెయిట్ ఫీల్ ఉంటుంది అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ స్పేస్ చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంది. వాటర్ క్యాన్, సిలిండర్స్ ఇవన్నీ బాగా పడతాయి. అండ్ అలాగే ఫుడ్స్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఇచ్చారు. కొంచెం బ్యాక్వర్డ్ కూడా ఇక్కడ కూడా స్పేస్ ఉందన్నమాట. హుక్స్ చూసుకుంటే ఇక్కడ కింద కూడా ఒకటి ఇస్తున్నారు, 3K స్విచ్ టర్న్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మనకు ఒక హుక్ ఇస్తున్నారు అనమాట, కవర్స్ అవి క్యారీ చేయొచ్చు. జూపిటర్ 125లో స్మార్ట్-X కనెక్ట్ వేరియంట్ కాబట్టి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, డ్యువల్ డిస్ప్లే ఉంటుంది. ఒకటి TFT అండ్ ఒకటి LCD ఉంటుంది అనమాట. సో ఇక్కడ వెల్కమ్ రైటర్ అని చెప్పి యానిమేషన్ వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ టైం ఉంటుంది, డేట్ ఉంటుంది అండ్ రైడింగ్ సిన్స్ అని చెప్పి ఎన్ని మినిట్స్ నుంచి రైడ్ చేస్తున్నారు అనేది కూడా చూపిస్తుంది. అండ్ మనం మోడ్ అండ్ సెట్ బటన్స్తో చేంజ్ చేసుకోవచ్చు. సో TFTలో అబ్జర్వ్ చేస్తే మనం సో ఇక్కడ బ్యాటరీ వోల్టేజ్ చూపిస్తుంది, ఇన్స్టంట్ ఎకానమీ చూపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ ఈకో మీటర్ ఉంటుంది, ఇక్కడ RPM మీటర్ ఉంటుంది అనమాట మనకు. సో ఇవన్నీ ఈ రెండింటిని కలుపుకుంటే ఇది చాలా ఫ్యూచరిస్టిక్గా అనిపిస్తుంది. ఇంకా చాలా బంచ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయన్నమాట. దీన్ని మీరు TVS యాప్తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మొబైల్ కనెక్టివిటీ ఉంటుంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. సో అవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ మనం LCD డిస్ప్లేలో చూసుకుంటే ఇక్కడ స్పీడోమీటర్ ఉంటుంది, ఫ్యూయల్ ఇండికేషన్ ఉంటుంది, ఓడోమీటర్, ట్రిప్ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ట్రిప్ A ఉంటుంది, అలాగే ట్రిప్ B ఉంటుంది. అండ్ ట్రిప్ A, ట్రిప్ B మాత్రమే ఉన్నాయి. ఓడోమీటర్ ఉంటుంది. సో సింపుల్ థింగ్స్ ఉన్నాయన్నమాట దీని లోపల. అండ్ ఒక ఇండికేషన్ కూడా ఉంటుంది అనమాట ఇక్కడ, ఈకో అండ్ పవర్ ఇండికేషన్ అని చెప్పి మీకు లైట్ గ్లో అవుతుంది ఇక్కడ. సో మీరు ఈకోలో వెళ్తున్నారా లేదా పవర్ మోడ్లో వెళ్తున్నారా అనేది. అండ్ సైడ్ స్టాండ్ ఇండికేషన్ ఉంది, వార్నింగ్ ఇండికేషన్ ఉంది, హజార్డ్ ఇండికేషన్, టర్న్ ఇండికేటర్స్ ఇండికేషన్ కూడా ఉందన్నమాట. అండ్ చెక్ ఇంజన్ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఇన్ దిస్ కాన్సోల్. హ్యాండిల్ బార్ మీద బటన్స్ మనం చూసుకుంటే ఇక్కడ గుడ్ క్వాలిటీ బటన్స్ ఉన్నాయన్నమాట. హై బీమ్, లో బీమ్ అండ్ పాస్ కూడా ఇక్కడే ఉంటుంది. అండ్ టర్న్ ఇండికేటర్ స్విచ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ హార్న్ చూసుకుంటే లౌడ్ హార్న్ ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఆటో కట్ ఆఫ్ బటన్ ఉందన్నమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే సో మీరు సిగ్నల్స్లో కానీ ట్రాఫిక్లో కానీ ఎక్కడైనా స్టాప్ చేస్తే వెహికల్ని అండ్ 0 RPMకి చేసేస్తే మీ వెహికల్ ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అండ్ ఒకసారి మీరు బ్రేక్ అప్లై చేసి థ్రాటిల్ని రొటేట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆన్ కూడా అయిపోతుంది అనమాట. సో దానివల్ల మీకు ఫ్యూయల్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది అండ్ మైలేజ్ ఎక్కువ వస్తుంది. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫీచర్. అండ్ హజార్డ్ స్విచ్ కూడా ఉంది ఇక్కడ. అండ్ సెల్ఫ్ కూడా ఉంటుంది. అండ్ దీనికి వాయిస్ కంట్రోల్ కూడా ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేయొచ్చు అండ్ యాక్టివేట్ చేయొచ్చు.
అండ్ మనం చూసుకుంటే రియర్ బ్రేక్కి ఒక లాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మీరు ఇలా లాక్ చేస్తే మీ వెహికల్ ఎక్కడికి మూవ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఇది కూడా చాలా పవర్ఫుల్గా ఉంది. ఈ స్కూటర్లో లైటింగ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఫుల్లీ ఎల్ఈడి సిస్టమ్ ఉంటుంది అనమాట. మీరు డిఆర్ఎల్స్ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ హాలోజన్ ఉంటాయి. అండ్ ఇందులో హజార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనం లైటింగ్ చూసుకుంటే ఫుల్లీ ఎల్ఈడి టెక్ హెడ్ ల్యాంప్ అనమాట. సో లైటింగ్ అయితే చాలా బాగుంది. సో నైట్ టైమ్స్ కూడా మీరు ఇబ్బంది లేకుండా రైడ్ చేయొచ్చు. ఈ స్కూటర్లో ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం మనం. అలాగే ఓబీడీ టూబీ కాంప్లిమెంట్తో పాటు వస్తుంది ఇది. అలాగే మనం అబ్జర్వ్ చేస్తే సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీతో పాటు ఉంటుంది. అంతా చూద్దాం ఒకసారి. Okay guys, so this was our full review of TVS Jupiter 125 Smart X Connect variant. Coming to design అయితే ప్రీమియం డిజైన్ ఉంటుంది అనమాట. ప్రీమియం కలరింగ్స్ యూజ్ చేశారు, క్రోమ్ ఫినిష్ ఉంటుంది. సో చూడడానికి అయితే చాలా బాగుంటుంది. దీని రోడ్ ప్రైన్స్ కూడా చాలా బాగుంటుంది బికాస్ ఆఫ్ దట్ 12-inch అలాయ్ వీల్స్ విత్ డైమండ్ కట్ ఫినిష్. సో మీకు డిజైన్ వైజ్ అయితే మీకు పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ కంఫర్ట్, యూటిలిటీస్ చూసుకున్నా కూడా ఇందులో చాలా మంచి కంఫర్ట్ ఉంది. ఎల్డర్స్కి కానీ లేడీస్కి కానీ వాళ్ళకు కూడా బాగా సూట్ అవుతుంది. అండ్ సాఫ్ట్ కుషనింగ్స్ ఉన్నాయన్నమాట సీట్కి కూడా. మీరు ఫ్యామిలీస్కి అయితే తప్పకుండా ఈ స్కూటర్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ అలాగే యూటిలిటీస్ కూడా చూసుకుంటే మనకు 33 లీటర్స్ ఆఫ్ నెసెసరీ స్టోరేజ్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ లగేజ్ క్యారీ చేయొచ్చు అనమాట. సో ఫెల్ ట్యాంక్ ప్లేస్మెంట్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది. ఏమైనా ప్రాబ్లమా అన్నట్టు చాలా మందికి డౌట్ ఉంటుంది. అలాంటి ప్రాబ్లం అయితే ఇప్పటివరకు టీవీఎస్ వాళ్ళు ఫేస్ చేయలేదు. సో ఎక్కడ ఎంత తగిలినా కూడా ఆ ట్యాంక్ అయితే ఏం డ్యామేజ్ అవ్వలేదు అని చెప్పి ఫీడ్బ్యాక్ ఉంది. కమింగ్ టు పర్ఫార్మెన్స్ అయితే నాకు నచ్చింది. ఇనిషియల్ పుల్ చాలా బాగుంది. మినిమల్ వైబ్రేషన్స్ ఉన్నాయి కానీ మీకు మంచి పవర్ అండ్ పికప్ ఉందన్నమాట. హైవేస్లో కూడా మంచి పుల్ తీసుకుంటుంది ఇది. సో మీరు డైలీ కామెంట్ ఎక్కువగా చేస్తారు అనుకుంటే అండ్ సిటీలో ఎక్కువగా రైడ్ చేస్తారు అనుకుంటే మీరు జూపిటర్ 125ని తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. అండ్ బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ చూసుకున్నా కూడా ఎస్బీటీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకు డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ సస్పెన్షన్ కూడా స్మూత్ అనిపించింది. అండ్ అలాగే కలర్స్ చూసుకుంటే మన దగ్గర ఉన్నది గ్రీన్ కలర్. దీనిలో చాలా కలర్స్ వస్తాయి, చాలా వేరియంట్స్ వస్తాయి. అండ్ మీకు డ్యూయల్ కలర్ వేరియంట్ కూడా ఉంటుంది అనమాట. డిటీవీ ఫినిష్ అంటారు. సో అది కూడా చాలా బాగుంటుంది. కాకపోతే మీకు ఇక్కడ వచ్చే డ్యూయల్ డిస్ప్లే రాదనమాట ఆ వేరియంట్లో. సో వేరియంట్స్ అవన్నీ కూడా నేను డిస్ప్లే ఇస్తాను, మీరు చెక్అవుట్ చేయొచ్చు. ఈ స్కూటర్ ప్రైస్ మీరు చూసుకుంటే ఇది టాప్ వేరియంట్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ వేరియంట్ కాబట్టి 1,10,000 to 1,15,000కి మీకు ఈ టాప్ వేరియంట్ స్కూటర్ వచ్చేస్తాయి అనమాట. సో ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా చాలా అఫోర్డబుల్ అండ్ మంచి టెక్ యూజ్ చేసి మంచి బిల్డ్ క్వాలిటీ, మంచి మైలేజ్ ఇవన్నీ ప్రొడ్యూస్ చేసి ఇస్తున్నారు అనమాట టీవీఎస్ వాళ్ళు. సో బడ్జెట్లోనే వస్తుంది మీకు. అలాగే ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్లో ఉంటే తప్పకుండా మన PMKR టీవీఎస్ షోరూమ్ అయితే విజిట్ అవ్వండి. మీకు చాలా మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. సో మన ఛానల్ నేమ్ కూడా మెన్షన్ చేయండి, మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ ఛాన్స్ని కూడా మిస్ చేసుకోవద్దు. అండ్ ఈ వీడియోకి హైప్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకా మీకు వేరే బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలనుకుంటే కామెంట్ చేసి చెప్పండి. విల్ ట్రై బెస్ట్ టు డూ ఇట్. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియో లాంటిది. టేక్ కేర్, బాయ్.